అడవిని నరికి నేలమట్టం చేసిన కబ్జా భూమిని కాపాడేందుకు ఆ ప్రాంతంలో మొక్కలు నాటడం జరిగిందని మన రక్షణ సమితి కమిటీ అధ్యక్షులు సంబెట సుమన్ అన్నారు. పచ్చగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కొన్ని ఎకరాలు నేలమట్టం చేసి కబ్జా భూమిని రక్షించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ సంరక్షణ కమిటీ అధ్యక్షునిగా సంబెటి సుమన్, ఉపాధ్యక్షునిగా మెగావత్ లక్ష్మణ్, కోశాధికారిగా సుధాకర్ను వన సంరక్షణ కమిటీ సభ్యులు ఎన్నుకోగా దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ను కమిటీని సన్మానించారు. అదేవిధంగా వన సంరక్షణ సమితి అధ్యక్షులు సంబెటి మోహన్ను, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ను ఘనంగా సన్మానించారు. అడవి తల్లి గట్టు మైసమ్మకు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. అమ్మవారి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు వేడుకున్నారు. గ్రామ కమిటీ మరియు వన సంరక్షణ కమిటీలు కలిసి అటవీ ప్రాంతాన్ని కబ్జాకు గురి కాకుండా చూస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో వన సంరక్షణ కమిటీ సలహాదారులు రాయల్ తిరుపతి, ప్రవీణ్ గౌడ్, కార్యవర్గ సభ్యులు హరి, మోహిత్, రవికుమార్, తెడ్డు, పీసు, రాములు, గంగరాజు, గంగసాయిలు, గన్నారపు గంగారెడ్డి, అన్నారం రోహిత్, లోలం మహేందర్, కుప్ప గంగాధర్, శనికరం నర్సయ్య, మల్లవత్ రెడ్డి, కమ్మరి గంగాధర్, సంబెటి నడిపి నర్సయ్య, కూనారపు రాజు, కర్కబోజ గంగన్న, అలకుంట మల్లేష్, ములుగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ చైర్మన్గా నన్ను నా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి విఎస్ఎల్ ఫారెస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా అంటే గుట్ట మైసమ్మ రంగాచరం రంగం చెరువు వద్ద ఉన్నటువంటి భూమి కబ్జా గురైంది. ఈ రోజులో చూస్తూ ఉన్నాం, ఈ అడవిని మనం రక్షించుకుంటే కనుక ఊరు బాగుంటుందన్నటువంటి గొప్ప సంకల్ప బలంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈరోజు ఒక మంచి రోజు, ఒక శుభదినంగా మేము అందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామ పౌరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ అడవి ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం ఒక భూమి ఒక ఫ్లాట్ పరంగా దాన్ని కబ్జా గురి చేసి ఈ అడవినంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కొన్ని ఎకరాలైనటువంటి అడవినంతా కూడా ఈరోజు పంట పొలాలుగా మారినటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిపైన ఈ రోజు నుంచి మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వాటిపైన పోరాటం చేస్తామని మన కమిటీ సభ్యులందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం మరొక తెలియజేస్తా ఉన్నాను. దర్పల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా కబ్జా గురవుతా ఉంది. ఎవరైతే కబ్జా అయినటువంటి భూమి అయితే ఉందో ఆ భూ ప్రాంతం లోపల ఈరోజు మొక్కలు నాటడం అనేటువంటి జరిగింది. ఎవరైతే కబ్జాకు భూమిని గురి చేస్తారో ఆ యొక్క భూమి పైన ఖచ్చితంగా మేము ఈ యొక్క విఎస్ఎల్ ఫారెస్ట్ సభ్యులంతా కూడా మొక్కలు నాటుకుంటూ వెళ్తాం. దీనికి ఫారెస్ట్ అధికారులంతా కూడా సహకరించి ఈ అడవిని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ఒక వైస్ చైర్మన్ని. అడవిని చూస్తే మొత్తం అడవికి ఏం లేదు, ఎక్కడ చూసినా అక్కడ మొత్తం ఎక్కడక్కడ కొట్టేస్తున్నారు, మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏం లేకుండా ఎవరి మాట ఎవరు వింటలేరు. ఫారెస్ట్ వాళ్ళు ఎవరికి పట్టించుకుంటలేరు. దీనికి సహాయకార పడాలని చెప్పి నాదొక మనవి.